కేసీఆర్ మనసున్న మారాజు అన్నారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటా నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించేవారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అసలేం పట్టించుకోవడం లేదని విమర్శించారు అక్బరుద్దీన్. सर ये लोग वो रमजान में बीआरएस की गवर्नमेंट जब थी, हमारे केसीआर साहब दिल वाले चीफ मिनिस्टर थे, उस वक्त मुसलमानों के लिए बहुत काम किया उन्होंने. सर रमजान में साड़ी देते थे, कपड़ा देते थे. अब रमजान में कुछ भी नहीं मिल रहा सर, कुछ भी नहीं. सिर्फ एक दावत मिलती है चीफ मिनिस्टर साहब की, इफ्तार की दावत, आ जाओ. सर हम बोलेंगे सर व्हाट इज रिक्वायर्ड इज दैट सर कि आप ये इतने फंड से दे दीजिए सर. सर ये लोग वो रमजान में बीआरएस की गवर्नमेंट जब थी, हमारे केसीआर साहब दिल वाले चीफ मिनिस्टर थे, उस वक्त मुसलमानों के लिए बहुत काम किया उन्होंने. सर रमजान में साड़ी देते थे, कपड़ा देते थे. अब रमजान में कुछ भी नहीं मिल रहा सर, कुछ भी नहीं. सिर्फ एक दावत मिलती है चीफ मिनिस्टर साहब की, इफ्तार की दावत, आ जाओ. सर हम बोलेंगे सर व्हाट इज रिक्वायर्ड इज दैट सर कि आप ये इतने फंड से दे दीजिए सर. सर ये लोग वो रमजान में बीआरएस की गवर्नमेंट जब थी, हमारे केसीआर साहब दिल वाले चीफ मिनिस्टर थे, उस वक्त मुसलमानों के लिए बहुत काम किया उन्होंने. सर रमजान में साड़ी देते थे, कपड़ा देते थे. अब रमजान में कुछ भी नहीं मिल रहा सर, कुछ भी नहीं. सिर्फ एक दावत मिलती है चीफ मिनिस्टर साहब की, इफ्तार की दावत, आ जाओ. सर हम बोलेंगे सर व्हाट इज रिक्वायर्ड इज दैट सर कि आप ये इतने फंड से दे दीजिए सर. सर ये लोग वो रमजान में రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటా నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించేవారని గుర్తు చేశారు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను పట్టించుకోవట్లేదని అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పైన కూడా మండిపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ సందర్భంగా ఏదైతే తోఫాను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు, మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కూడా తాను అసెంబ్లీలో పోగినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. ఏదైతే పద్దులపైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవైపు హైదరాబాద్ పరిస్థితి కూడా తాను లేవనెత్తారు. ఎక్కడికక్కడ ఇండ్లను కూలుస్తూ పేదలను ఇబ్బంది పెడుతున్నారు. రంజాన్ సమయంలో ఉన్నటువంటి ఏదైతే ఉపవాసాలు ఉన్నటువంటి వారిని కూడా ఎక్కడికక్కడ ఆపి తనిఖీలు చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున తాను మండిపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా హైడ్రాకు సంబంధించి గత 15 నెలల కాలం పాటు నుంచి పేదల భూములను, పేదల ఇండ్లను కూల్చడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోంది. దాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా శని ఆదివారాలు వచ్చినటువంటి సందర్భంలో కూల్చివేతలు అనేది పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. కాబట్టి దాని మీద అసెంబ్లీలో చాలా గట్టిగానే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి సందర్భం అయితే మనకు కనిపించి దానిపైన కౌంటర్ కూడా ప్రభుత్వం సరిగా ఇవ్వలేకపోయింది. ఎక్కడ కూడా పేదల ఇల్లు కూల్చలేదంటూ కూడా కొంత దాటవేసేటువంటి ధోరణి ప్రభుత్వం కనబరిచిందని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా హైడ్రాకు సంబంధించినటువంటి అంశంలోనే ఎక్కడికక్కడ శనాదివారాల సమయంలో పెద్ద ఎత్తున కూల్చివేతలు జరుగుతున్నాయి. అనధికారికంగా లేఅవుట్లు ఉన్నాయి, అనధికారికంగా ఇల్లు నిర్మించారు, చెరువుల కబ్జాలు చేశారు అంటూ కూడా హైడ్రా కొంత వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ కూడా పూర్తి స్థాయిలో కుప్పకూలింది. ఎక్కడ కూడా ఇండ్ల అమ్మకాలు కూడా జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రోజువారీగా వార్తలు కూడా వస్తున్నాయి. ప్రధాన పత్రికల్లో కూడా ఇదే అంశాన్ని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటినీ కూడా ఇటు అక్బరుద్దీన్ ఓవైసీ సభలో ప్రస్తావించినటువంటి పరిస్థితి మనకు చూసుకోవచ్చు. ఇటు రంజాన్ తోఫా కావచ్చు, అంతేకాకుండా ఇఫ్తార్ పార్టీలకు సంబంధించి ఇటు చాలా మంది ముస్లింలను రంజాన్ పండుగ సందర్భంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న ముఖ్యమంత్రి అంటూ కూడా తాను కొనియాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కేవలం ఇఫ్తార్ పార్టీ, చిన్న పార్టీలు 1-2 మినహా ఎక్కడ కూడా ముస్లింలకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు, ఎలాంటి పథకాలు కూడా ఇవ్వట్లేదంటూ కూడా తాను మాట్లాడినటువంటి సందర్భం అయితే మనకు అసెంబ్లీ వేదికగా కనిపించింది. హైడ్రా టార్గెట్ గా అక్బరుద్దీన్ ఓవైసీ మరోసారి ఇటు అసెంబ్లీలో కొంత కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రత్యూష. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.